కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య కామెంట్స్. నన్ను రాజకీయంగా దెబ్బతీయడానికే కర్ల రాజేష్ను బలి చేశారు అని ఆవేదన. కోదాడ నియోజకవర్గంలో ఉత్తమ దంపతుల ఆదేశాలతోనే పోలీసులు దళిత యువకుడిని చిత్రహింసలకు గురి చేశారు. కర్ల రాజేష్ మరణం ముమ్మాటికి కోదాడ పోలీసుల హత్య కాండనే అని మల్లయ్య యాదవ్ ఆరోపణ. సీఎం రిలీఫ్ ఫండ్ కేసులో నా పేరు చెప్పాలి అని రాజేష్ను కోదాడ పోలీస్ స్టేషన్లో నిర్బంధించి హింసించారు. కోదాడలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నా పట్టించుకునే ప్రభుత్వం ఓ పేద దళిత యువకుడిని లక్ష్యంగా చేసుకోవడం దుర్మార్గం. రాజేష్ మరణించి 60 రోజులు గడుస్తున్న నిందితుడైన ఎస్ఐపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక మంత్రి ఉత్తమ్ దంపతుల హస్తం ఉంది. మందకృష్ణ మాదిగ నేతృత్వంలో కోదాడలో జరిగిన పోరాటానికి మా పూర్తి మద్దతు ఉంటుంది. వాటన్నిటిని తట్టుకొని అధిగమించి మీ అందరి సహకారంతో అభిమానం పొంది వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళకి తీటిగా ప్రయాణం చేసి కోట్ల రూపాయలు నేను స్వార్థితంగా నా తల్లిదండ్రులు పెద్ద జమీందారులు కాదు, స్వార్థంగా సంపాదించిన నా ఆస్తుల్ని తెగనమ్ముకొని ఇలా రాజకీయం చేస్తాను. అదొక ఫ్యాషన్. అసెంబ్లీలో అధ్యక్ష అనాలనే కోరిక నన్ను అక్కడికి ప్రారంభించింది. ఈరోజు మరి నల్గొండ జిల్లాల మొత్తం కూడా బలహీన వర్గాల నాయకుడు ఆయన మల్లయ్య ఉన్నాడు. కంట్ల నడుచులుగా తయారైతున్నాడు. ఎట్లనన్నా పొందబెట్టాలనే కుట్రలో అగ్రకులాలు ఏకమైన పార్టీలు జెండాలు కండలు పక్కన పెట్టి అగ్రకులాలు ఏకమై చేసిన కుట్రలో హత్యనే ఈ రాజేష్ హత్య. ఇటువంటి కుట్రలు చాలా సందర్భాల్లో జరిగింది. వాటన్నిటి తట్టుకున్నాం, ప్రయాణం చేస్తాం. మా నాన్న అమ్మ ఆస్తి వెళ్ళిపోవచ్చు, కానీ గుండె ధైర్యం చాలా గట్టిగించింది. ఆ ధైర్యంతోనే ఆనాటి నుంచి ఈనాటి వరకు గ్రామ పంచాయతీ దగ్గర నుంచి మొదలుపెట్టుకొని అనేక రకమైన దాడులు జరిగిన సంబంధం లేని కేసులలో అటెంప్ట్ మర్డర్లు పెట్టిన భౌతిక దాడులకు పాల్పడ్డ వాటన్నిటిని కూడా అధిగమించి ఈరోజు ప్రయాణం చేసి మీ ముందు ఈ రకంగా నిలబడ్డాలంటే ఆ భగవంతుడు ఏ క్షణంలో ఇచ్చిండో మా తల్లిదండ్రుల పూర్వజన్మ సుకృతం ఆ ధైర్యాన్ని ఇచ్చి ఆస్తి పైన ఈ ధైర్యాన్ని కొనసాగిస్తూనే ఉంటా. రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు, ఇందులో నిందితులైన పోలీసు వాళ్ళని సస్పెండ్ చేసేంత వరకు ఎటువంటి ఉద్యమానికి పిలిపించిన ఆలోచన నా సొంత కార్యక్రమాన్ని చేస్తా. మీరు అఖిలపక్షం సమావేశం పెట్టి ఏ కార్యక్రమాన్ని మీరు జాయింట్కి ఇచ్చినా నేను ముందుండి మీ కొద్దుగానే ప్రయాణం చేస్తా అని చెప్పి సాధించు చదువుకుంటున్నాను. సోదరమల్లో ఒకటి రాజేష్ హత్య ముమ్మాటికి అది పోలీస్ హత్య. కానీ ఎవరి కోసం జరిగింది అని అంటే అది నా కోసం జరిగింది. రాజేష్ మరణించడానికి పోలీసులు బావుగా వాడుకొని రాజకీయ ఆధిపత్యంలో నన్ను నిందితుడుగా చేసి సమాజంలో ఇంట బయట అభాసు పాలు చేయాలని చేసిన ఒక వ్యూహంలో కుట్రలో పోలీసుని పావుగా వాడుకొని చేసిన రాజకీయ హత్య ఇది పోలీస్ హత్య. రాజేష్ మరణించడానికంటే ముందు లాకప్లో ఉన్న దగ్గర నుంచి అసలు ఇంకా ఇందులో మందకృష్ణ గారు, విశారద మహారాజు గారు ఈ విషయాన్ని ఎక్కడ వదిలేస్తారో, దీన్ని ఏ రకంగా చేయాలో అనే తపన కూడా నాకుండే ఒక భోజనం పెట్టాలి. కానీ ఆ దేవుని దయ వల్ల ఈరోజు ఆ కుటుంబానికి దళిత జాతి బిడ్డగా జరిగిన అన్యాయానికి, పోలీసు హత్యకి, అధికార పార్టీ కుట్రకి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పాలన, దళితుల మీద దాడులు అనడానికి జాతి మీదగా మందకృష్ణ మాదిగ గారు వచ్చారు. కానీ 20 సంవత్సరాలుగా నా రాజకీయ జీవితాన్ని
పొందబెట్టడానికి చేసిన కుట్ర అనే విషయం దీని వెనక ఉన్న రహస్యాలు మాత్రం తెలుసుకోవాల్సి ఉంది సమాజం. అసలు ఈ కేసు ఎక్కడి నుంచి మొదలైంది? ఇది విచారణలో భాగంగా తదుపరి జరిగిన అంశమే. ఈ విచారణ మొదలు పెట్టడానికి కారకులమైంది. ఆ విషయాన్ని ఒకసారి లోతుగా ఆలోచిస్తే నాకు తెలిసినంత వరకు కొద్దిగా దీని మీద కేసు స్టడీ మొత్తం కృష్ణ గారు చేసింది కాబట్టి వారికి మాత్రమే సంపూర్ణ అవగాహన ఉంటుందని నేను భావిస్తున్నాను. మిగతా వాళ్ళకి చాలా మందికి అనేక సందర్భాలలో నేను రాజకీయ ప్రస్థానం మీద మొదలుపెట్టిన కానించి కమ్యూనిస్టు మిత్రులు పెద్దలు మేదరమెల్లి వెంకటేశ్వరరావు గారు కానీ, రాములు గారు కానీ, మేకల శ్రీనివాస్ గారు కానీ, వంగవెట్టి శ్రీనివాస్ గారు కానీ అనేక సందర్భాల్లో అనేక విషయాలు చర్చించిన సందర్భాలు నాకు ఉన్నాయి. కానీ ఈ విషయం మీద మాత్రం ఎవరితో చర్చించే అవకాశం కూడా నాకు రాలేదు. కారణం అస్తదిగ్బంధం చేశారు, అచేతన స్థితికి నన్ను తీసుకుపోయే ప్రయత్నం చేశారు. ఈరోజు ఆ తల్లికి జరిగిన కడుపు కోత ఈ అధికార పార్టీ నాయకులు గారి, హత్య చేసిన సురేష్ రెడ్డి గారి, పోలీస్ యంత్రాంగం గారి, మాట్లాడుకుంటున్న మనం గారి ఎవరు తీర్చలేదు. వృద్ధాప్యంలో నా తల్లి